హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో అక్షరధామ్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టానన్నమాట. సో చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో చూడండి. నిజంగా లోపల ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇది స్వామినారాయణ విగ్రహాలు అన్నమాట. సో ఇవి సైజుల వారీగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఏంటంటే $2,400 అలా ఉన్నాయన్నమాట బ్రాస్తో. అందువల్ల ప్రైస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అక్షరధామ్లో జస్ట్ మనకు షాప్ లాగా ఉందన్నమాట. దానిలో బ్రాస్కు సంబంధించిన కొన్ని ఐటమ్స్, కొన్ని బుక్స్, తర్వాత పెయింటింగ్స్ అలా కూడా సేల్ చేస్తూ ఉన్నారు. కొన్ని విగ్రహాలు అలా సేల్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు దాని రిలేటెడ్గా ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. తర్వాత అక్షరధామ్ లోపలే ఒక హోటల్ లాగా ఉందన్నమాట. సో ఈ హోటల్ కూడా అది లోపల డిజైనింగ్ కూడా ఒక అద్భుతం అని చెప్పచ్చు. సో నార్మల్గా మనకు జస్ట్ చూడండి, స్పూన్లు ఫోర్క్లు కూడా ఇలా దీనిలాగా ఉంది. జస్ట్ ఒక ట్రాలీ లాగా ఉండి దానిలో ఉన్నాయి. ఇది ఒక బండి లాగా ఉండి దానిలో అన్ని ఐటమ్స్, మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టున్నారు. కింద కూడా చూడండి మట్టితో అలుకున్నారు అనమాట. సో మట్టితో అలికి ఇక్కడ మనం వంటలో వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కానీ మన ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఏంటంటే ఆ యుఎస్ వాళ్ళని బేస్ చేసి ఈ హోటల్ అనేది ఉంటుంది. అన్నీ కూడా ఏంటంటే పిజ్జా, బర్గర్, శాండ్విచ్ అలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బ్యాగ్స్ కిందంతా కూడా స్టఫ్ చేసేసి పైన మాత్రం ఈ ధాన్యాలన్నీ పెట్టున్నారనమాట. కింద మట్టితో అలుకున్నారనమాట. ఇక్కడ ఎంత చక్కగా ఉందో చూడండి. బండి లాగినట్టు, ఆ ధాన్యాలన్నీ బండి లాగినట్టు ఒక చిన్న గట్టులాగా గట్టి అట్లా వేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఫోర్క్లు, స్పూన్లు, టిష్యూ పేపర్స్ అవన్నీ కూడా ఈ విధంగా పెట్టారనమాట. కానీ యూఎస్లో నేను ఈ విధంగా ఇది చూడడం ఫస్ట్ టైం. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఇంత డిఫరెంట్గా ఎక్కడా లేవు. సో ఒక బౌల్లోనే ఎక్కడన్నా వేసేస్తుంటారు. అదేవిధంగా సెంటర్లో ఒక చెట్టు పెట్టున్నారనమాట. పైన సీత్రూ పెట్టేసి ఆ చుట్టూ కూడా మనం కాఫీ, టీ తాగేలాగా ఉన్నాయన్నమాట. సో కాఫీ, టీలు, తర్వాత గ్రీన్ టీలు అలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఐటమ్స్ మాత్రం అన్నీ యూఎస్ బేస్ చేసుకొని అక్కడ ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళంతా ఆర్డర్ ఇచ్చి తింటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు మసాలా ఐటమ్స్ పెట్టారనమాట. సొంటి అవన్నీ కూడా. సో మొత్తం హోటల్ అంతా కూడా డిజైన్ వీటితోనే చేస్తుందన్నమాట. సో మొత్తానికి అక్షరధామ్ అయితే నిజంగా నేను యుఎస్లో నాకు నచ్చిన ప్లేసెస్ ఏంటి అంటే అక్షరధామ్ ఒకటి, తర్వాత నయాగరా ఫాల్స్. సో అవి రెండు బాగా నచ్చాయి. సో ఇదేంటంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భక్తి భావం అయితే కలగలేదు, కానీ మొత్తానికి ఆ పనితనం, అక్కడ అంత ప్రశాంతంగా ఉండడం, ఆ పనితనం చూసే మిస్మరైజ్ అయిపోతారు అందరూ. అంతేగాని నాకేం భక్తి భావం అయితే కలగలేదు. ఇక్కడ లోపల విగ్రహాలు కానీ అవన్నీ కానీ ఎంతో ఆర్టిఫిషియల్గా అనిపించాయి. కానీ కట్టడాలు కానీ బయట కానీ లోపల కానీ అన్నీ అదిరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బయట ఇప్పుడు మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అవుతుందన్నమాట. 7:30కి కూడా ఎండ ఏం తగ్గలేదు, అదిరిపోతూ ఉంది ఎండ అయితే. సో మేము అలా కార్ పార్కింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కూడా ఆహ్లాదంగా ఉంది. కానీ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కింద మట్టి కనిపించకుండా ఈ విధంగా గ్రిల్ లాగా పెట్టున్నారనమాట. సో మట్టి ఎక్కడా కూడా మనకు బయట తొక్కేదానికి ఆస్కారం ఉండదన్నమాట. తర్వాత ఈ మట్టి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఏంటంటే మన టెంకాయ రెబ్బలు ఉంటాయి కదా, బొసికలు, వాటిని మనం కాల్చితే చిన్న చిన్న ముక్కలుగా కాలినట్టు వస్తాయి కదా, అలా పోస్తున్నారన్నమాట వాటి మీద. తర్వాత ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలంటే చాలా ఎండగా ఉండింది. అందువల్ల ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకుని ఇప్పుడు తీసుకుంటున్నాం అన్నమాట. సో మా ప్రణవ్ అయితే అందరికి ఫోటోలు తీయడంలో బిజీ ఉన్నాడు. సో అందరూ ఇంకా ఒక్కొక్కరు సింగిల్గా, గ్రూప్గా ఇలా స్వామినారాయణ దగ్గర దాని బ్యాక్ సైడు, తర్వాత వ్యూ వచ్చి మనకు ఆ టెంపుల్ వ్యూ పడేలాగా ఇవంతా కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో అలా ఈరోజు మా అక్షరధామ్ టూర్ అయిపోయిందనమాట. సో అక్షరధామ్ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశాను, చూడండి. తర్వాత ఇప్పుడు 9:30 అవుతుంది టైము.
9:30కి ఇప్పుడిప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అనమాట. సో రెడ్డిష్గా వచ్చేసింది. సో సూర్యుడిని తీసే టయానికి క్రాస్ అయిపోయా అన్నమాట. ఇంకా మా వాళ్ళు ఒకటే ఎంజాయ్మెంట్లో ఉన్నారు. సో అన్నని వాళ్ళు అడిగిన సాంగ్స్ పెట్టమన్నారు. సో అలా పెడితే వీళ్ళు బ్యాక్ సైడ్ అంతా ఈ టీం అంతా బ్యాక్ సైడ్ కూర్చోన్నారనమాట, పిల్ల టీం అనమాట. వీళ్ళైతే ఒకటే ఈ సాంగ్ పెట్టు, ఆ సాంగ్ పెట్టు, అలా ఫాస్ట్ మూవింగ్, ఫాస్ట్ బీట్ ఉండాలి, ఐటమ్ సాంగ్స్ ఉండాలి అని చెప్పి ఒకటే గెంతులు అన్నమాట. సో మొత్తానికి మా బుడ్డోడైతే ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, రాములో రాములా సాంగ్ పెట్టు, నేను దానికి డ్యాన్స్ వేస్తాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో వీడికి వచ్చిన ఒకే ఒక ఏకైక పాట రాములో రాములు అనమాట. ఈ కుర్జీ మడత పెట్టే సాంగ్ అయితే రాలేదు. రాములో రాములా వచ్చినప్పుడు మాత్రం ఎగరతాను, ఈ కుర్జీ మడత పెట్టేటప్పుడు మాత్రం నాకు రాదు, కాముగా కూర్చుంటానని చెప్పి మా బొడ్డోడు అంటూ ఉంటాడనమాట. ఇంకా పూజీ ప్రణవ్ అయితే మహర్షి అబ్బాయి పేరు జింకు జింకు అంటుంటారు. తర్వాత మొత్తానికి ఆ యూఎస్లో ఉండే రోజులంతా కూడా పాపం ఏడిపించి చంపారు. ఇప్పుడు రాములో రాములో సాంగ్ రావడమే స్టార్ట్ అయ్యింది, ఇంకా ఎగరడం స్టార్ట్ అయ్యాడు అనమాట. సో మా బుడ్డోడి డ్రెస్ చూసారా, ట్రెడిషనల్గా పట్టు సొక్కా వేసుకొని వచ్చేసినాడు. కాకపోతే పాపం బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈవెన్ తిండి కూడా చిన్నపిల్లలు మామూలుగా ఇది తిన్నాను అది తిన్నాను అంటూ ఉంటారు కదా, అలా ఏం కాదు. అన్నపిల్లలు ఇద్దరు కూడా ఏది పెట్టినా కూడా వాళ్ళకి ఎంత ఆకలి ఉందో అంతవరకు తినేసి హ్యాపీగా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. మా వదిన కూడా భలే డ్యాన్స్ చేస్తుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఈవెన్ డ్రైవ్ చేస్తుంటే కూడా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడంలో యూఎస్లో వాళ్ళు చేసినట్టు మనం చేయమనుకుంటా, అంత బాగుంటుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అంటే మేము అక్షరధామ్ వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అంటే న్యూజెర్సీలో అక్షరధామ్ ఉంది, కొద్దిగా ముందు ఉంది. సో మళ్ళీ అక్కడికే వెళ్ళాలనుకున్నాం. సో అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుంటే పోయేది కదా, అంటే అన్న బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. అందువల్ల మేము నెక్స్ట్ డే బయలుదేరాం న్యూయార్క్కి. సో న్యూయార్క్లో మేము కొన్ని ప్లేసెస్ చూసి తర్వాత న్యూజెర్సీలో కొన్ని ప్లేసెస్ చూసి వద్దామని చెప్పి బయలుదేరాం. యాక్చువల్గా ఇది 1 డే ట్రిప్ అనమాట, 2 డేస్ ట్రిప్ అనొచ్చు. మేము బయలుదేరిన రోజు ఎర్లీగా బయలుదేరాం. ఎర్లీగా అంటే అక్కడ 9 o'clock అయిపోతుంది అనుకోండి. ఇక్కడ ఎర్లీగా బయలుదేరి వెళ్ళేసి ఇక్కడ చూడండి, కారుకి వెనకాల ఒక చిన్న ఇదిలాగా పెట్టి దానిలో బైక్ తీసుకెళ్తూ ఉన్నారనమాట. మనం ఇక్కడ బైక్లు చూడడం చాలా అరుదుగా ఉంటుంది, కార్లే ఎక్కువగా ఉంటాయి. సో ట్రక్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. సో మన ట్రక్కులు కొంచెం వెళ్ళడానికి దొల్లుతూ వెళ్తూ ఉంటాయి, హైట్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కష్టపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన కార్లతో సమానంగా ట్రక్కులు కూడా డిజైన్ చేస్తుంటారు. ఆ ట్రక్లో కూడా ఏసీ అంతా ఉంటుంది, చాలా బాగుంటుందంట. సో మొత్తానికి న్యూజెర్సీ దగ్గరకు వచ్చేసాం. సో న్యూజెర్సీ దగ్గర ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో న్యూజెర్సీ న్యూయార్క్ రెండు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో 100 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి పైనుంచి న్యూజెర్సీ వ్యూ ఎలా ఉంది, మధ్యలో ఆ సముద్రం మధ్య అటుపక్క ఇటుపక్క ఎలా ఉంది అనేది మనం చూద్దాం. తర్వాత లాంగ్ టనల్లో కూడా మనం జర్నీ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.